Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. కదా అజ్మే మై డ్రీమ్ ప్లేస్. అందరికీ ఆవిడ ఇన్స్పిరేషన్, నాకు కూడా. వెయిట్ చేయండి. సరే. ఒకటి 2 3 4 5 ఇలా. మీ టర్న్. ఇదిగో 2 3 4 నువ్వే చూడు. హలో శక్తి. హలో. మీరు నిధినా? మై హస్బెండ్ విజయ్. హాయ్. హలో. హలో. దిస్ ఇస్ అ గుడ్ డిసిషన్. థ్యాంక్ యూ. రండి. నిధి పంపించే డీటెయిల్స్ నేను చెక్ చేశాను. యూ సీ వెరీ ప్యాషనేట్. అది నాకు పెద్ద కోరిక మేడం, మీతో ప్రాక్టీస్ చేయాలని. నాలాంటి స్టూడెంట్స్కి మీరు ఇన్స్పిరేషన్ మ్యామ్. எல்லா గర్ల్స్ నీలాగనే థింక్ చేయాలనేదే నా ఇష్టం. సో వెన్ ఆర్ యు జాయినింగ్ us? నేను ఇప్పుడు కొచ్చిలోనే ఉంటున్నాను మ్యామ్. ఓకే, ఎప్పుడు నీ మనసు శరీరం డెడికేట్ గా ఉందో అప్పుడు రా. షూర్. సీ యూ. విబిన్ జాయిన్ చేస్తున్నారా? లేదు. వెళ్దామా? వెళ్దాం. నిధి, వుడ్ యు లైక్ జాయిన్ ట్రై సమ్ మూవ్ టుడే? షూర్, వై నాట్. కమ్. కానీ మావా, మనకు ఒక యూస్ ఉంది. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో ఫైట్ చేయడం తెలిసిన ఒక వ్యక్తి మనతో పాటు ఉండడం మనకే మంచిది. ఏమంటావు? మంచిదే. అసలు నిప్పులను నిలుస్తున్నప్పుడే వీడు కామెడీ చేస్తున్నాడు. దాసన్నా, చెప్పు. మనం అప్పుడు చెక్ చేసినప్పుడు మీరు చెప్పిన బాక్స్లని ఫిక్స్ చేశాను, కానీ ఇప్పుడు ఏదో ఒక ప్రాబ్లం. అమ్మో రే, ఇటువంటి విషయాలని నువ్వే చూసుకోవచ్చు సరిగ్గా కదరా. జీతమే రావట్లేదు మళ్ళీ. నువ్వు త్వరగా వెళ్ళు, లేదంటే అన్నిటిని పాటు చేసేస్తాడు. వస్తాను రా, త్వరగా రా. ఏం సమస్య చెప్పు. ఇదిగో ఇక్కడ తెలుస్తుంది ఇవన్నీ. రే మావా, ఇదే ఆ పెన్నీయే కాల్ చేస్తున్నాడు. కచ్చే ఇటు చూడు, బెంగళూరు నుంచి ఇన్వెస్టర్స్ వస్తున్నారు. దానికి ముందు దీన్ని రెడీ చేయాలి. ఎలా తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. రే తామసు, ఇది కొంచెం చేరా. నా బంగారం కదా, ఏదో ఒకటి చేయరా. ఎప్పుడు ప్లీజ్ చూడు రా, టీ త్వరగా ఏదో ఒకటి చేయరా. వేరే ఏం పని ఒక టీ చేయదు. కూడా నేను తాకూడదా? వచ్చేస్తానే. థ్యాంక్ డబ్బులు యూ. మాత్రం ఇవ్వమాకండి. ఇది బాగు చేస్తే జీతం ఇస్తారా ఇవ్వరా? రే ఇలారా. ఏంట్రా? ఇది ఉంది చూడు, రోల్డ్ గోల్డ్, అచ్చు ఒరిజినల్ లా ఉంటుంది. ఇది కదా పెట్టు, ఇది ఇప్పు. ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదంటే మనకి ఎత్తరిని వచ్చి చంపి పడేస్తాడు. నువ్వు త్వరగా వెళ్ళి దీన్ని చేతుల్లో తీసుకెళ్ళి తన దగ్గర నన్ను ఏం చెప్పమంటావురా? తనతో ఏవి చెప్పొద్దు. ఆ బ్యాంక్ లో కనీసం వడ్డీ అనే ఇవ్వాలి. అందుకేరా, ఇది చూసావుగా, అచ్చు ఒరిజినల్ లా ఉంటుంది. ఏంటి? ఓకే, గుడ్ బాయ్. అక్క, గుడ్ మార్నింగ్. ఏంటక్క విశేషం? నేను నీ దగ్గర ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఏం విషయం? మీ ఆ యాప్ ఉంది కదా, సూపర్. నా పచ్చళ్ళకి ఎంత మంచి ఆర్డర్స్ దొరుకుతున్నాయి కదా. నేను అప్పుడే చెప్పాను కదా. అవునవును, మన యాప్ ఇంకా కొంచెం బెటర్ అయిన తర్వాత మీ బిజినెస్ చూడండి ఎక్కడికో వెళ్తుంది. నేను నమ్ముతానురా. వస్తాగా. సరే. తోటి పని వాళ్ళతోనూ పక్కింటి వారితోనూ మనస్పర్ధలు ఏర్పడతాయి. అనుకున్న పనులు చేయటం అనేది కొంచెం కష్టమైన పని. వృత్తికి సంబంధించి కష్టాలు ఇంకా పెరుగుతాయి, బాధ్యతలు పెరుగుతాయి. తర్వాత మనం రే సార్ ఎంతకి? 250కి వెయ్యి. చాలా
నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం చేద్దామని నేను ఆలోచిస్తున్నాను. నువ్వు ఏ పని బాట పోకుండా ఇక్కడ ఊరికే కూర్చో ఉన్నావు. ఇంకా డైలీ పనికి వెళ్తాను, ఏమైనా బెంగాలీ? అది సరే. మావా, ఎప్పుడు చూసినా పనే నీకు. మీలా ఖాళీగా ఉంటే ఎలా బతకగలం చెప్పండి. నాన్న, ఏం చేసావు నువ్వు? ఇక్కడ ఇంత స్థలాన్ని పట్టుకొని మట్టి తీసుకొచ్చి ఇక్కడ వేస్తావేంటి? లేదురా, నువ్వు ఖాళీ కూర్చున్నావు కదా, నీ కాలు తీసా మట్టిలో పెట్టు. నీ పాదం తగిలి ఏ చెట్టు మూలిస్తే కొబ్బరికాయ మామిడికాయ వస్తుంది కదా. ఏం చెప్పావు మావా? మనం వీడికి ఒక అమ్మాయిని చూస్తే ఏంటి? వచ్చిన అమ్మాయి ముందరైనా వీడు అవమానం పడితే పనికి వెళ్తాడని చూద్దాం. జరుగుతుంది. వాడికి సిగ్గు శరం లేదు. మామ, నాతో గొడవ పెట్టుకోవడానికి వచ్చావా నువ్వు? కావాలంటే చేసుకో. మీ తమ్ముడికి ఇచ్చినట్లుగా నీకు కొద్దిగా డబ్బులు ఇస్తాను. డబ్బులా? ఎవరిచ్చారు? విజయ్కి. అంతేకాదు, ఉన్నప్పుడు నా దగ్గర డబ్బులు ఇస్తానని ఇంకాస్త డబ్బులు తీసుకున్నాడు. సేయ్, నీ ముద్దులో పెద్ద కొడుకున్నాడు కదా, ఒక ఎదవన్నారు ఎదవా. నాన్నకి ఇప్పుడే అర్థమైందా? నాకెప్పుడో అర్థమైంది. అందరూ నా కొడుకు మీద తప్పు చెప్తారేంటి? అన్నయ్య ఎప్పుడొచ్చారన్నయ్య? నేను ఇప్పుడే వచ్చాను, 5 నిమిషాలు అవుతుంది అంతే. ఏంటి అన్నయ్య? అదే పెళ్లి ఖర్చు నేనే కదా పెట్టుకుంది. అవును, మరి తిని దగ్గర ఎందుకు తీసుకున్నారు డబ్బులు? ఏమిరా, ఆ ఫోన్ ఎలా ఇవ్వు? ఫోన్ చేయి. కోడల చేతిలో దెబ్బలు తినకుండా ఉంటే మంచిది అడిగి. చాలు. హలో, ఏం చేస్తున్నావమ్మా? యూట్యూబ్ చూస్తూ బిర్యానీ చేద్దాం అనుకున్నాను, ఈలోపు మీరు కాల్ చేశారు. అలాగా, సరేమ్మా. ఈ రోజు దాసన్ ఇక్కడికి వస్తున్నారు. కడుపు నిండా తినేలా భోజనం వండమని చెప్పారు. ఇలా చూడమ్మా, నేను ఒక విషయం చెప్తే ఏమీ అనుకోకూడదు. ఏంటమ్మా? విషయం అంతా సరే, వాడు నా కొడుకే. కొంచెం ఖర్చు పెడతాడు. దాస్తో ఫ్రెండ్షిప్ ఒకటి నువ్వు కాస్త కంట్రోల్లో పెట్టాలి. వాడి శాలరీ ఎంత వస్తుందో, వాడు ఎంత ఖర్చు పెడుతున్నాడో ఏంటో అంతా నువ్వే చూసుకోవాలమ్మా. అమ్మా, మీరు దాని గురించి దిగులు పడకండి, అంతా నేను చూసుకుంటాను. ఎందుకన్నా మంచిది, నెల నెల నువ్వు ఖర్చు ఎంత అవుతుందో చూసుకో. ఖచ్చితంగా అమ్మా, అది నేను చూసుకుంటాను. సరే అమ్మా, నీ పని చూసుకో, నేను తర్వాత మాట్లాడతాను. ఎలా ఉంది? ఇది నా చూసే కదా. అదంతా పెళ్ళికి ముందు. ఓహో, అక్కడికి వెళ్ళి అవసరం లేకుండా ఏమైనా మాట్లాడితే అదంతా వదలరా మావా. ఇక్కడ ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు నా ప్రెసెంటేషన్ స్కిల్స్ ని నువ్వు చూసావు కదా. అవును, ఆ స్కిల్ ద్వారా తనని నేను మన దారికి తెచ్చేస్తాను. అక్కడికి వెళ్ళి ఏం చేయబోతున్నావన్న ప్లాన్ ని చెప్పు. అది సర్ప్రైజ్. ఒకే ఒక విషయమే, నేను అక్కడికి వెళ్ళి కథలు అల్లుతాను. నువ్వు సపోర్ట్ గా నాతో పాటే ఉండాలి, అర్థమైందా? ఓడిపోవడానికి మనసు లేదురా. ఓడిపోవడానికి తను కూడా మనసు లేదు. అంత స్ట్రాంగ్ ఏంటి? హాయ్, వెల్కమ్. థ్యాంక్ యూ. పెళ్లిలో ఈయన పర్స్ దొంగిలించిన వాళ్ళ వెళ్ళిపోయారు, తర్వాత ఇప్పుడే చూస్తున్నాను. వీడు ప్రొఫెషనల్ దొంగ కాదు, కానీ ఒక చిన్న దొంగనే. ఏదో ఒక రోజే వీడి పర్సులో డబ్బులు ఉంటుంది, మరి ఎలా తీయకుండా ఉంటాను? చిన్నదిగా ఉన్నా చాలా బాగుంది. నైస్. థ్యాంక్ యూ. అమ్మ స్ట్రిక్ట్ గా ఆర్డర్ వేశారు, ఇక నుంచి మీరు సంపాదించే డబ్బులు జాగ్రత్తగా వాడాలని. సమయం దొరికినప్పుడు చెప్తాను. చెప్పండి. అలాంటి నేను ఇక్కడి నుంచి బయలుదేరడమే మంచిది అనిపిస్తోంది. అరే దాసు. ఓ, అలాగే కదా విజయ్ పిలుస్తారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్? 1వ తరగతి నుంచా? నాకు వీడు అస్సలు నచ్చడు. విజయ్ దాసును పక్కనుంటే పిలవడానికి బాగుందని క్లాస్ టీచర్ కూర్చోబెట్టేసింది. ఆ రోజు నుంచి వీడు ఫ్రెండ్ అయిపోయాడు. అందువల్ల వీడు ఏ క్లాస్ లో ఫెయిల్ అవ్వకుండా గెలిచాడు. నా పేపర్ ని చూడకుండా వీడు ఒక్క క్లాస్ అయినా పాస్ అయ్యాడా అని అడిగి చూడు. ఆ తర్వాత అందరూ మమ్మల్ని విజయ్ దాస్ అని పిలిచేవారు. మేము కూడా బాగుందని ఒప్పేసుకున్నాం కదరా. విజయ్, ఏంటి సాలడ్ చేసేస్తావా? ఈ ప్లేట్స్ కూడా తీసి పెట్టండి, నాకు చిన్న వర్క్ ఉంది, నేను ఇప్పుడు వచ్చేస్తాను, వచ్చాక తిందాం.
Hello, నేను మీ రుక్షా ఢిల్లోన్. Congratulations to Volga Videos. Volga Videosకి కంగ్రాట్స్ అండి. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. ఇంకా many more subscribers your way and మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండండి మమ్మల్ని. థ్యాంక్ యూ.